డీటెయిల్ చూస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామ శివార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు 2000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బోర్వెల్, పైప్ లైన్, విద్యుత్ వైర్లు కూడా మంటల్లో కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈతవనం దగ్ధం కావడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న తమకు ఇప్పుడు ఉపాధి లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రవి, జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అయితే తీవ్ర కలకలం రేపింది. మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామ శివార్లో అయితే ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భారీ నష్టాన్ని అయితే మిగిల్చాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు అయితే క్షణాల్లో విస్తరించి పెద్ద ఎత్తున ఈతవనాన్ని అయితే చుట్టుముట్టాయి. గాలి వేగానికి మంటలు మరింత వేగంగా వ్యాపించడంతో ఇటు స్థానికులు అయితే భయాందోళనకు అయితే గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 2000 ఈత చెట్లు అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. చెట్లతో పాటు ఇటు బోర్వెల్ వ్యవస్థ, నీటి పైప్ లైన్లు, విద్యుత్ వైర్లు కూడా మంటల్లో కాలిపోయాయని అయితే తెలుస్తుంది. దీంతో రైతుకు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టయితే తెలుస్తుంది. మంటల్ని గమనించిన అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై గ్రామస్తులతో పాటు ఇటు గీత కార్మికులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి అయితే చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే కొందరు నీటి మోటార్లతో నీళ్లు చల్లగా, మరికొందరు అయితే చెట్ల కొమ్మలతో మంటలు వ్యాపించకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ మంటలు అయితే తీవ్రంగా వ్యాపించడంతో ఇటు చాలాసేపు అయితే పరిస్థితి అదుపులోకి రాలేదని అయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇటు ఈతవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ పనిచేసే గీత కార్మికులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈత చెట్లపైనే ఆధారపడి జీవనం సాగించే అనేక కుటుంబాలు కూడా ఇప్పుడు ఉపాధి కోల్పోయే పరిస్థితి అయితే నెలకొంది. మాకు ఇదే జీవితం, ఇదే ఆదాయం అంటూ కూడా ఇప్పుడు చెట్లు లేకుండా ఎలా బతకాలి అంటూ కూడా అక్కడ ఉన్న గీత కార్మికులు అయితే కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి అయితే కనబడింది. అంటే కులవృత్తినే నమ్ముకొని ఇటు జీవిస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే అండగా నిలవాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కూడా వారు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రైతుకు మాత్రమే కాకుండా ఇటు ఈతవనంపై ఆధారపడి జీవించే కార్మిక కుటుంబాలకు కూడా ఇటు ఒక ప్రత్యేక సాయం ప్రకటించాలని అయితే డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. రవి, థ్యాంక్ యూ రాజు.